విమానాలు పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయి ఆయుధ సామాగ్రితో వచ్చి. టర్కీ నుంచి భారీ స్థాయిలో డ్రోన్లు వచ్చినట్టుగా, ఇంకోవైపు చైనా నుంచి కూడా భారీ వెపనరీ వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తోంది. అండ్ దీని మీద ఆల్రెడీ మన నావిగేషన్ కి సంబంధించినటువంటి మన వాళ్ళు ఆల్రెడీ శాటిలైట్ ఇమేజెస్ తోటి లేకపోతే ఓవరాల్ అక్కడ ఉన్నటువంటి నావిగేషన్ యాక్టివిటీని బట్టి మనం వాళ్ళు నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది బయట కనబడుతున్నది. ఇంకా మిగతా ఎన్ని షిప్మెంట్స్ వస్తున్నాయి అవన్నీ మనకు తెలియదు. ఇంకా కన్సైన్మెంట్స్ విపరీతంగా రావచ్చు, కార్గో కన్సైన్మెంట్స్ కూడా పెరగవచ్చు కరాచీకి ఇటువైపు నుంచి. ఇటు మరొక వైపు ఏంటంటే వాళ్ళ డిప్లాయ్మెంట్స్ చూస్తే చైనాకి సంబంధించినటువంటి చైనా తయారు చేసినటువంటి SH-15 155mm by 52 క్యాలిబర్ ఉన్నటువంటి ఆర్టిలరీ గన్స్, ఇవి హావిట్జర్ గన్స్ అంటారు. ఈ హావిట్జర్ గన్స్ ని మన భారత సరిహద్దుల్లో, ముఖ్యంగా వాళ్ళకి ఈస్టర్న్ ఫ్రంట్ మనకు వెస్టర్న్ ఫ్రంట్ అయితే కనుక ఆ బార్డర్ లో డిప్లాయ్ చేశారు. సుమారు 250 సిస్టమ్స్ ని డిప్లాయ్ చేశారు. అండ్ హౌ ప్రిపేర్డ్ వి ఆర్ సార్? వి ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్. దాని గురించి మనం చెప్తాను నేను. బట్ అక్కడ వాళ్ళ డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి. ఇంకోవైపు సర్ క్రీక్, గుజరాత్ కి సరిహద్దులో ఉన్నటువంటి సర్ క్రీక్ దగ్గర నిన్న కూడా మనం డిస్కస్ చేశాం దీని గురించి. సర్ క్రీక్ దగ్గర డ్రోన్స్, హావర్ క్రాఫ్ట్స్ అంటారు, అంటే ఫాస్ట్ బోట్స్ ఇవి. సో ఇవి టర్కీ మేడ్ అండ్ చైనీస్ మేడ్ హావర్ క్రాఫ్ట్స్ అండ్ డ్రోన్స్ ని సర్ క్రీక్ దగ్గర డిప్లాయ్ చేస్తారు, అంటే గుజరాత్ దగ్గర. వాటర్ వేస్ లో సర్ క్రీక్ దగ్గర ఏమో ఇవి డిప్లాయ్ అయినాయి డ్రోన్స్ ఇవన్నీ, అండ్ మిగతా బార్డర్ అంతా కూడా డిప్లాయ్మెంట్ అవుతుంది. ఇంకా అనేక భారీ విమానాలు వస్తూ ఉన్నాయి. ఓవైపు ఇది నడుస్తున్న టైంలో భారత్ ఏం చేస్తుందని చెప్తాను నేను. ఇప్పుడు జస్ట్ మీరు ఇందాక అడిగారు మనం సన్నద్ధతతో ఉన్నామంటే 100% మనం రెడీగానే ఉన్నాము. కరెక్ట్ గా ఆగస్టు 22వ తేదీన భారతదేశము బాజ్ డ్రోన్ బెటాలియన్ ని అక్కడ డిప్లాయ్ చేసినట్టు తెలుస్తుంది, యాక్టివేట్ చేశారు. దీని డ్రోన్ బెటాలియన్, ఫస్ట్ టైం డ్రోన్ బెటాలియన్ అంటారు. డ్రోన్ బెటాలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్, ఒక మిడతల దండులాగా కొన్ని వందల వేల డ్రోన్స్ ఒకేసారి మనం ఆపరేట్ చేసే విధంగా మనము అమెరికా నుంచి వచ్చినటువంటి చాలా MQ-9B డ్రోన్స్ కావచ్చు, లేకపోతే హెరాన్ డ్రోన్స్, హెర్మెస్ డ్రోన్స్, ఇజ్రాయెల్ నుంచి వచ్చినవి, ఈవెన్ మన DRDO డెవలప్ చేసినటువంటి ఘాతక్ UAVలు, ఇలాంటి అనేక అటాకింగ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ మనం డిప్లాయ్ చేసి పెట్టాం. ఇంకా చెప్పాలంటే ఈ కరెక్ట్ ఆగస్ట్ 23వ తేదీన అపాచే హెలికాప్టర్ అండ్ రుద్ర మన అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఈ రెండు హెలికాప్టర్స్ ని అక్కడే ఒక హైవే మీద ల్యాండ్ చేశారు. ఆ విజువల్ చూడొచ్చు మనం, హైవే మీద ల్యాండ్ చేసినటువంటి విజువల్ కూడా. అంటే ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ ఎయిర్ బేస్ మీద అటాక్ చేస్తే మనం సిద్ధంగా ఉన్నాం. సో మనం హైవేలను కూడా మనం యూజ్ చేసుకునే విధంగా, రన్వేలుగా హైవేలు యూజ్ చేసుకునే విధంగా మనం ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా మనం చేస్తాం. ఈ కాంటెక్స్ట్ కి సంబంధం లేకపోయినా ఇప్పుడు మనం సువేందు అధికారి వచ్చిన తర్వాత కొన్ని హైవేస్ ని ఇలాంటి పర్పస్ కోసం బెంగాల్లో చేస్తారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లాంటిదే ఉంది. ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే రూట్ అనుకుంటాను, ఒక హైవేని పూర్తిగా రన్వేగా క్రియేట్ చేశారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే మీద మోదీ గారు, యోగి గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు మన సుఖోయ్ యుద్ధ విమానాలు, తేజస్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయి, రఫేల్ ల్యాండ్ అయిన సందర్భం ఉంది. సో అవన్నీ మనం అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మన ఆర్మీ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ ఎయిర్ బేస్ ని కొడతారు. ఎయిర్ బేస్ ని కొట్టినప్పుడు మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలన్నా ల్యాండ్ కావాలన్నా లేని పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఎయిర్ బేస్ ని అటాక్ చేసినప్పుడు మనం ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎక్కడ మనం దాన్ని యూజ్ చేసుకోవాలంటే అందుకే హైవేలని మనం రెడీ చేసుకున్నాం ఆల్రెడీ. అంటే మనం యుద్ధానికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం ఎప్పటి నుంచో, అంటే లాంగ్ టర్మ్ వార్కి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇంతకు ముందంతా ఏంటంటే 10 రోజులు 15 రోజులకు మించి యుద్ధం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు 10-15 రోజుల్లో అయిపోతున్నట్టుగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది అనుకోండి, రోజుల తరబడి జరుగుతూనే ఉంది, నెలల తరబడి మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఇరాన్ యుద్ధం కూడా అయిపోతుంది, కొన్ని రోజుల్లో తేల్చేస్తారు అనుకుంటే అమెరికా లాంటి దేశము ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. సో మనం లాంగ్ టర్మ్ వార్ కి సిద్ధం అవ్వాలి అనేది ఈవెన్ మన డాక్ట్రైన్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు యుద్ధ వాతావరణం ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగా డిప్లొమసీ కూడా ఇంకోవైపు నడుస్తోంది. మీకు జస్ట్ ఈ 2-3 రోజుల్లో వాసు గారు ఎన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉన్నాయంటే, ఓవైపు చైనాకి అజిత్ దోవల్ గారు వెళ్ళారు, ఇంకోవైపు రష్యాకి జయశంకర్ గారు వెళ్ళారు, మరొక వైపు అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాకిస్తాన్ కి సంబంధించి అతను టెహ్రాన్ వెళ్తున్నాడు, ఇరాన్ వెళ్తున్నాడు. ఓకే, ఇంకోవైపు జార్డన్ లో మొసాద్ చీఫ్ ఉన్నాడు. అదే ఇక్కడ సప్లిమెంటరీ క్వశ్చన్, వెళ్ళి ఎవరిని కలుస్తాడండి ఇరాన్ వెళ్ళి?
అంటే అమెరికా ఏదైతే ఇప్పుడు ఆంక్షలు విధించాలి, ఎకనామిక్ గా వాళ్ళ మీద యుద్ధం చేయాలి అని అనుకుంటోంది, శాంక్షన్స్ వేసి పూర్తిగా ఇరాన్ ని ఐసోలేట్ చేయాలి ఎకనామికల్లీ అనేది అమెరికా చేస్తుంది కదా. అమెరికాకు ప్రతినిధిగా వెళుతున్నాడు, అమెరికా పంపిస్తే వెళుతున్నాడు, అది లెక్క. అసీం మునీర్ ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి బ్రీఫింగ్ తీసుకొని ఐఆర్జీసీ వాళ్ళు ఊరుకుంటారా ఈయన వెళ్తే? అంటే ఇప్పుడు ఆయన వెళ్తున్నారని తెలుస్తోంది. ఇంకో జోక్ ఏంటంటే, మీరు కరెక్ట్ చెప్పారు యాక్చువల్లీ, వాళ్ళు ఊరుకుంటారా అనేది కదా. బేసికల్లీ మొన్ననే కదా సౌదీ అరేబియా అండ్ టర్కీ అండ్ పాకిస్తాన్ కలిసి ఒక సున్నీ కూటమి ఏర్పాటు చేశారు. ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాన్ కి వ్యతిరేకంగా కదా, ఎగ్జాక్ట్లీ ఇరాన్ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేశారు వీళ్ళు. అక్కడ సౌదీ మీద హౌతీలు దాడులు చేస్తున్నారు, సౌదీ మీద హౌతీలు అటాక్ చేస్తున్నారు, ఇరాన్ కి అమెరికాకి మధ్య యుద్ధం నడుస్తోంది. ఇరాన్ ఏమో మీరు అమెరికన్ ఎయిర్ బేసెస్ అన్ని ఈ గల్ఫ్ రీజియన్ నుంచి పోతేనే మేము ఊరుకుంటామని ఇరాన్ తేల్చి చెబుతోంది. ఇంకోవైపు ఒమాన్ ఇరాన్ కలిసి హార్మోజ్ ని డీల్ చేయాలనుకుంటున్నారు. అటు జార్డాన్ తో సంప్రదింపులు జరపడానికి, జార్డాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా వీటికి సంబంధించి వీళ్ళతో మాట్లాడడానికి, జార్డాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోటి వీళ్ళతోటి చర్చలు జరపడం కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇంకోవైపు మొసాద్ చీఫ్ ఇవాళ జార్డాన్ లో ఉన్నాడు. మొసాద్ చీఫ్, ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి మొసాద్ చీఫ్ జార్డాన్ లో ఉన్నాడు. అసీం మునీర్ టెహ్రాన్ వెళ్తున్నాడు. ఇంకోవైపు మన ఇద్దరు అజిత్ దోవల్ గారు చైనాలో ఉన్నారు, జయశంకర్ గారు రష్యాలో ఉన్నారు. ఒకవైపు డిప్లొమాటిక్ యాక్టివిటీ విపరీతంగా నడుస్తుంది, యుద్ధం ఇటు దౌత్య యుద్ధం నడుస్తోంది, ఇంకా బార్డర్ లో అన్రెస్ట్ కనబడుతుంది. సో మోస్ట్ ఇది అసలు ఎట్లాగంటే ఇంట్రెస్టింగ్ పరిణామాలు మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో. నిజంగా ఇంకోటి ఏంటంటే, అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఇంత డిప్లాయ్మెంట్స్ పెంచుతోంది, ఎందుకు ఇంతగా సన్నద్ధత కనబడుతోంది అంటే, యుద్ధానికి వార్ సైరన్ ఏమన్నా ఇస్తుందా అనే ఒక ప్రశ్న వస్తోంది వాసు గారు. దీనికి నాకు కనబడుతోంది ఏంటంటే ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఏం చేయవచ్చు నిజంగానే, ఇప్పుడు ఇంత డిప్లాయ్మెంట్ చేసి ఏం చేయవచ్చు? డైరెక్ట్ అటాక్ చేస్తారా? ఒకవేళ డైరెక్ట్ అటాక్ చేస్తే మనము రిటాలియేట్ చేస్తాము. కానీ పాకిస్తాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలిగే కేపబిలిటీ పాకిస్తాన్ దగ్గర ఉంది? భారత్ దగ్గర ఉన్న సంసిద్ధతతో పోల్చితే పాకిస్తాన్ దగ్గర ఎంత ఉంది? వాళ్ళకి 5-6 దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు అయితే చైనా నుంచి ఆయుధాలు వస్తాయి, ఇటు టర్కీ నుండి డ్రోన్లు ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించినటువంటి అవి వస్తాయి, సపోర్ట్ వస్తుంది. సౌదీ అరేబియా వాళ్ళ మనీ ఇచ్చే అవకాశం ఉంది, డబ్బులు ఇస్తారు. ఓకే, అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అని ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి అమెరికా కూడా మనల్ని ఆపే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ చాలా సీరియస్ పరిస్థితి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ సీరియస్ గా పరిస్థితి వచ్చింది అనుకోండి, రేపు ఆపే ప్రయత్నం చేయవచ్చు. సో డిప్లొమాటిక్ ఛానల్స్ యూజ్ చేసి మళ్ళీ నెహుల్ ప్రైజ్ కి మళ్ళీ నామినేషన్ వేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. అయితే అటాక్ చేస్తుందా? మేబీ అటాక్ చేసే దుస్సాహసానికి పాకిస్తాన్ ముందుకు రాకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెషినరీ డిప్లాయ్మెంట్ అంతా చూస్తుంటే నిజంగానే భారీగానే ఉంది మహరింపు అంతా, కానీ తక్కువ అంచనా వేయలేం. దీనికి ఇంకో కారణం ఉంది వాసు గారు. డైరెక్ట్ అటాక్ చేయడం కంటే కూడా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే, భారతదేశంలో మనం చూస్తున్నాం గత 6 నెలల్లో కనీసం 1000 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేసి ఉంటారు. అవును, మొన్ననే ఒక 250 మందిని జస్ట్ మొన్ననే అరెస్ట్